జై శ్రీరామ్, వందే మాతరం. ఐఎమ్ ప్రసాద్ బర్యోగుల. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఇవాళ మనము బ్రిగిటి గ్యాబ్రియల్ అనే ఒక లెబనాన్ బై బర్త్, నౌ షీఈ్ ద సిటిజన్ ఆఫ్ అమెరికా అండి. ఇప్పుడు యుఎస్లో ఉంది. తన యొక్క బాల్య జీవితం ఎంత భయంకరంగా గడిచింది, తన యొక్క అనుభవాలను గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. దాని ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని గుణపాఠాలు ఏమిటి అనేది మనము లెట్స్ ట్రై టు నో ఇన్ బ్రీఫ్. చిన్న పాపగా ఉన్నప్పుడే లెబనాన్ అనేది మిడిల్ ఈస్ట్ లోపల, మొత్తం గల్ఫ్ లోపల ఉన్నటువంటి అన్ని ముస్లిం కంట్రీస్ మధ్య లోపల ఒకే ఒక 100% క్రిస్టియన్ కంట్రీ లెబనాన్ చాలా సెక్యులర్ కంట్రీ, ఫార్ మోర్ ఎడ్యుకేటెడ్. మొత్తం గల్ఫ్ లోపల ఉన్నటువంటి ముస్లిం కంట్రీస్ లోపల ఇక్కడ కాలేజీలో ఎడ్యుకేషన్ కానీ ఏమి ఉండదని మీకు తెలుసు. లెబనాన్ అనేది బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి మేడం, వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్, కాలేజెస్ ఉన్నటువంటి దేశం అది. మళ్ళీ వెరీ రిచ్ కంట్రీ, మంచి సెక్యులర్ కంట్రీ, మొత్తం టోటల్ డెమోక్రాటిక్ సిస్టమ్ ఉన్నది అక్కడ. బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి లెబనాన్ లోపల. అయితే గల్ఫ్లో నుంచి అన్ని కంట్రీస్ నుంచి కూడా ముస్లిమ్స్ అక్కడికి వచ్చి కాలేజీలలో, యూనివర్సిటీలో చదువుకొని అక్కడే సెటిల్ అయ్యారు, జాబులలో అక్కడే సెటిల్ అయ్యారు. బికాస్ ఇట్స్ ఎ వెరీ లిబరల్ కంట్రీ. కాబట్టి లెబనాన్ లోపల వాళ్ళ యొక్క ప్రమాదాన్ని గుర్తించలేదు. అయితే ఒక 10 సంవత్సరాల లోపల ఈ లవ్ జిహాద్ అనేది ఉంది కదా కాన్సెప్ట్, అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ లెబనీస్ క్రిస్టియన్ గర్ల్స్ను ట్రాప్లో పడేయడము, పెళ్లి చేసుకోవడము, వాళ్ళ జనాభా పెంచుకుంటూ పోయారు. 10 సంవత్సరాల లోపల వాళ్ళు 50% దాటిపోయినారు అనమాట. దాంతో ఏమైంది, తర్వాత చంపడం మొదలుపెట్టిండ్రు, తర్వాత జిహాద్ స్టార్ట్ చేసిండ్రు. మళ్ళీ నెక్స్ట్ 5 years లోపల, 15 సంవత్సరాల లోపల లెబనాన్ 100% క్రిస్టియన్ కంట్రీగా డిక్లేర్ చేసేసింది. 100% ఇస్లామిక్ కంట్రీగా డిక్లేర్ చేసేయడం జరిగింది. అంటే 15 years లోపల వాళ్ళు టార్గెట్ని అచీవ్ చేసిండండి. విచ్ వాజ్ ఏ క్రిస్టియన్ కంట్రీ 100% బికేమ్ 100% ఇస్లామిక్ కంట్రీ ఆఫ్టర్ 15 years. ఈ పాప యొక్క బ్రిగేటి గ్యాబ్రియల్ యొక్క బాల్య జీవితాన్ని మనం అనుభవాలను చాలా అత్యంత భయంకరంగా ఉన్నాయి అనమాట. ఆమె అమెరికాలో ఇప్పుడు సెటిల్ అయింది, అమెరికన్ సిటిజన్ ఇప్పుడు. ఆమె ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ లోపల, పబ్లిక్ మీటింగ్ లోపల తన యొక్క జీవిత చరిత్ర గురించి చెప్పింది అనమాట. దానిని కొన్ని విషయాలు మీకు బ్రీఫ్గా చెప్తాను. కొన్ని నెలల పాటు వాళ్ళు మొత్తం దాడులు చేస్తూ, వాళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ వీధులలో, సిటీలలో లోపల, కాలనీల మీద దాడులు చేస్తూ, కాల్చి పడేస్తూ, పొడిచి కలవడము చేసి చంపుకుంటూ పోతుంటే, వీళ్ళు మంచి రెస్టారెంట్ ఉంది వీళ్ళకు, మంచి హోటల్లో, మంచి రిచ్ ఫ్యామిలీ అనమాట. చాలా హ్యాపీగా ఉన్నటువంటి పాప. అప్పుడు దాదాపు 11 సంవత్సరాలు ఉంటుంది అంతే గ్యాబ్రియల్కి. ఆ పాప తల్లిదండ్రులతో పాటు పారిపోయి సిటీ అవతల గవర్నమెంట్ కట్టించినటువంటి బంకర్స్, అంటే అండర్ గ్రౌండ్ టనల్స్, బంకర్స్ లోపల గడిపింది కొన్ని నెలల పాటు. కేవలము ఆ కాలువ లోపల దొరికేటటువంటి చిన్న చిన్న చేపలు, నతగుల్లలు లాంటివి దొరికితే తినడము, లేకపోతే నీళ్లు తాగి ఎంటీ స్టమక్ నీళ్లు తాగుతూ కొన్ని నెలల పాటు గడపాల్సి వచ్చింది వాళ్ళు. ఆ విధంగా వాళ్ళ అమ్మ నాన్న జబ్బుల పాలై చచ్చిపోయారు. ఇంకా సరైనటువంటి రాత్రిపూట ఆ బంకర్ లోపల సరైనటువంటి గాలి వచ్చేది కాదు, ఆక్సిజన్ వచ్చేది కాదు. ఎందుకంటే అండర్ గ్రౌండ్లో కదా, ఇటువంటి దోమలు గీమలు ఏదున్నా, బాధలు పడినా కూడా ఒకరు మెలుకొని ఉంటే ఇంకొకరు పండుకోవాలన్నమాట. ఇంకా అందరు పండుకుంటే ప్రమాదం. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ చిన్న పాప, కొన్ని తల్లిదండ్రులు చచ్చిపోయారు, కొంచెం పాకెట్ మనీ తన దగ్గర, వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి కొంచెం పాకెట్ మనీతో బయటకు వచ్చి ఒక టాక్సీ డ్రైవర్ని బతిమలాడింది. బార్డర్కి వచ్చి తన బార్డర్ వరకు తీసుకెళ్ళి తనను ఇజ్రాయెల్ బార్డర్లో తను వదిలేయమని. అయితే ఆ టాక్సీకి కావాల్సినటువంటి రెంట్ సరిపడేంత డబ్బులు మీ దగ్గర లేవు. చిన్న పాపని మీద జాలిపడి ఫ్రీగా ఆ పాపను, గ్యాబ్రియల్ని బార్డర్ వరకు తీసుకెళ్ళి ఆ టాక్సీ డ్రైవర్ వదిలేసిండండి. అప్పుడు ఇజ్రాయెల్ ఆర్మీ ఈ పాపను తీసుకుపోయి ఇజ్రాయెల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి, ఎందుకంటే అప్పటికే ఆమెకు హెల్త్ ఖరాబ్ అయిందన్నమాట. సరైన ఆహారం కానీ, సరైనటువంటి ఇది కానీ లేకపోవడము, తల్లిదండ్రులు కోల్పోవడం, డిప్రెషన్లో ఉండడము, తో అన్ని రకాలుగా జబ్బులో పాడైంది అనమాట. అప్పటికి గాయపడినటువంటి లెబన్లో పాటు గాయపడినటువంటి క్రిస్టియన్ లెబనీస్ అందరినీ కూడా ఇజ్రాయెల్ హాస్పిటల్స్ తీసుకుపోయి అక్కడ వాళ్ళు ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి, ఆహారాన్ని ఇచ్చి, షెల్టర్ ఇచ్చి, మెడిసిన్స్ ఇచ్చి, ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి ఎంతోమందిని ఇజ్రాయెల్ గవర్నమెంట్ సేవ్ చేసిందండి. అట్లనే దిస్ గర్ల్ గ్యాబ్రియల్ ఆల్సో వాజ్ సేవ్డ్ బై ఇజ్రాయెల్ ఆర్మీ. తర్వాత ఆమెను ఇజ్రాయెల్ హెల్ప్ చేసింది ఆమె అమెరికా పారిపోవడానికి. ఇప్పుడు ఆమె అమెరికాలోనే పెద్ద పెరిగి అక్కడే సెటిల్ అయ్యి అక్కడే పెళ్లి చేసుకొని ఇప్పుడు ఆమె అక్కడే సెటిల్ అయింది. ఆమె షీజ్ నౌ స్టాన్స్ సపోర్టర్ ఆఫ్ రిపబ్లికన్ పార్టీ. లాస్ట్ ఎలక్షన్స్లో కూడా డొనాల్డ్ ట్రంప్కు బాగా సపోర్ట్ చేసింది అనమాట. అమెరికా మొత్తంలో కూడా సూడో సెక్యులర్స్ ఉంటారు కదా, మన లెక్కనే ఇండియాలో లాగానే
సూడో అమెరికన్స్ అందరికీ కూడా బుద్ధి రావడం కోసము ఆమె ప్రచారం చేస్తుంది అనమాట. జిహాద్ అని ఎంత ప్రమాదకరమో, అమెరికా ఎలా నష్టపోతుంది, ఇప్పటివరకు అమెరికాని ఎలా మోసం చేసింది, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాగో అక్కడ డెమోక్రటిక్ గవర్నమెంట్ కూడా అమెరికన్ ప్రజలను మోసం చేస్తూ వచ్చింది ఇంతకాలం నుంచి కూడా. కంప్లీట్ జిహాద్కు సపోర్ట్ చేసేటువంటి పార్టీ జో బైడెన్ యొక్క డెమోక్రటిక్ పార్టీ. అయితే అది బైడెన్ డెమోక్రటిక్ పార్టీ కనుక ఉండేది ఉంటే అమెరికా ప్రజలకు ఫ్యూచరు ఎంత ఎంత డేంజర్లోకి పోతుందో, అమెరికా వెస్ట్రన్ సివిలైజేషన్, అమెరికన్ సివిలైజేషన్ మొత్తం అమెరికన్ వాల్యూస్, అమెరికన్ డెమోక్రటిక్ సిస్టమ్, సెక్యులరిజం, ఫ్రీడమ్ అన్ని లిబర్టీ అన్ని కోల్పోయి చివరికి వాళ్ళు ఏ గతి పడతారు అనేది ఆమె దేశవ్యాప్తంగా పర్యటిస్తూ పబ్లిక్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ యూనివర్సిటీస్లో పడ కాలేజ్లో డిబేట్స్లో పాల్గొంటూ ఇంటర్వ్యూస్లో, టెలివిజన్ ఇంటర్వ్యూస్లో పడ, రేడియో పాడ్కాస్ట్లో పడ, ఎఫ్ఎం రేడియోస్లో అన్ని మాధ్యమాల ద్వారా ఆమె ప్రచారం చేస్తూ జిహాద్ విషయంలో పడ అవేర్నెస్ను క్యాంపెయిన్ ప్రాపగేట్ చేస్తూ అక్రాస్ ద కంట్రీ, జస్ట్ నాట్ ఇన్ యూఎస్, అక్రాస్ ద యూరప్ కూడా ఆమె పర్యటిస్తూ ఇప్పుడు ఆమె జిహాద్ నుంచి ప్రపంచాన్ని కాపాడే దిశలో పాటు ఆమె కృషి చేస్తున్నది. ఆమె యొక్క అనుభవాల ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఓన్లీ 45 to 50% వాళ్ళ జనాభా వచ్చేంత వరకు మాత్రమే వాళ్ళు సెక్యులరిజాన్ని ఒక లాస్ను వాళ్ళు అడ్వాంటేజ్గా వాడుకుంటారు, వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అట్లనే డెమోక్రటిక్ సిస్టమ్, ఎలక్షన్ సిస్టమ్ను యూజ్ చేసుకుంటారు. ఒక్కసారి వాళ్ళ యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ 40 కనుక దాటిందంటే 35 to 40% కనుక వాళ్ళ ఓటింగ్ వచ్చిందంటే తర్వాత ఆ దేశంలో సెక్యులరిజం ఉండదు. ఆ ప్రపంచంలో ఏ దేశమైనా సరే సెక్యులరిజం మిగలదు, డెమోక్రసీ కూడా మిగలదు. తర్వాత ఇమీడియట్గా వాళ్ళు చంపడం స్టార్ట్ చేస్తారు. జస్ట్ ఒక 3-4 సంవత్సరాల లోపలనే మొత్తం కంట్రీ ఆ దేశ ప్రజలు ఎంతమంది ఉంటే అంతమంది ఫినిష్ చేసేసి 100% ఇస్లామిక్ కంట్రీగా వాళ్ళు డిక్లేర్ చేస్తారు. ఇదే జిహాద్ యొక్క కాన్సెప్ట్. ఇప్పటికే లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ఏంటిదంటే, భారతదేశానికి మన సెంట్రల్ ఎకనామిక్ ఫోరం, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సంస్థ అయినటువంటి ఇండియన్ ఎకనామిక్ ఫోరము ఒక స్టాటిస్టిక్స్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా మన దేశంలో పడ హిందూస్ యొక్క సంఖ్య 70 to 74% మాత్రమే యావరేజ్ ఉన్నది ఇండియా మొత్తం లోపల. 9 స్టేట్స్ లో ఆల్రెడీ మైనారిటీస్. టోటల్ యావరేజ్ తీసుకుంటే మాత్రం అన్నది 72 పాయింట్, కొన్ని చోట్ల 74 ఉన్నది. అప్రాక్సిమేట్లీ 72-73 మధ్యలో పర్సెంటేజ్ ఉన్నది మనది. అంటే ఇది చాలా అత్యంత ప్రమాదకర స్థాయికి మనము దిగజారిపోయినామని అర్థము. అంటే 10 to 15 years లోపల వాళ్ళు వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యి మన చేతిలో నుంచి మన దేశము, ఈ దేశంలో మన ప్రాణాలకే రక్షణ లేనటువంటి డేంజరస్ సిచ్యువేషన్లోకి, మన కాశ్మీర్లోను, వెస్ట్ బెంగాల్లోను, కేరళలోను ఏం జరిగిందో దేశవ్యాప్తంగా హిందూస్కు అదే గతి పట్టేందుకు జస్ట్ 15 to 20 years లోపలనే అయిపోతుంది అన్నమాట. 15 years అనేది అదే మ్యాక్సిమం. అంత ప్రమాదకర స్థితిలోకి మన హిందూస్ యొక్క పరిస్థితి భారతదేశంలో వచ్చేసింది అనేది లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ద్వారా తెలుస్తున్నది. ఇప్పుడు మోడీని గెలిపించడం ఎంత ముఖ్యమో, మోడీ గవర్నమెంట్ గెలిచిన తర్వాత, బీజేపీ గవర్నమెంట్ గెలిచిన తర్వాత హిందూస్ అందరూ కూడా యునైట్ అయ్యి, తర్వాత మోడీ గెలిచిండు, రామచంద్రుడు ఆయన కర్ణ జన్ముడు, ఆయన అవతార పురుషుడు, ఆయన మమ్మల్ని అందరికీ కాపాడతారని భజన చేయడం కాదు. మోడీ కూడా మనిషి మనలాగానే, అర్థమైందా? ఆయన శ్రీరాముడు కాదు, మహావిష్ణువు అవతారం అని చెప్పలే. ఎవరు చెప్పారు మీకు? ఎవరో బీజేపీల పార్టీలో కూడా కొంతమంది భజన పరులు భజన చేసేది ఉంటే కరెక్టా? సపోర్ట్ చేయండి రా బాబు, ఫాలో చేయండి, గెలిపించండి, ప్రచారం చేయండి, పార్టీని బలపరచండి, పార్టీని స్ట్రాంగ్ చేయండి అని చెప్పింది, భజన చేయమని చెప్పలే. మోడీ కూడా శివుడిని రాముని కొలుస్తాడు. ఆయన రాముని అవతారం నన్ను భజన చేయమని ఆయన మోడీ చెప్పని ఎవరికి కూడా. మనము చెప్పిన మాటని ఫాలో కావాలి, కానీ భజన చేయడం భజన చేస్తారు ఏంటండి? కర్తవ్యాన్ని పాటించమని చెప్పిండు గీతలో కూడా. డూ యువర్ డ్యూటీ, యోగస్థ కురు కర్మణి అని చెప్పిండు. అది మానేసి ఆయన మీద వదిలేస్తాం, ఈయన మీద రెస్పాన్సిబిలిటీ వదిలేస్తాం, మేము హాయిగా ఇంట్లో కాలు తప్పుకొని తప్పుకొని పండుకుంటాం, మా రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. పోయి ఎండలు కొడుతుంది, హాలిడే తీసుకుంటాం, సపరేట్గా పోయి ఓటేసాడు ఎందుకు అని అంత నెగ్లిజెన్సీ, అంత లేజినెస్ మన హిందూస్లో కూడా ఉన్నది. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ లేదు. ఇంకోటి ఏంటంటే డెమోక్రసీ యొక్క సిస్టమ్ ఎట్లా ఆపరేట్ చేస్తుంది, ఫస్ట్ పొలిటికల్ అవేర్నెస్ లేదు, రాజకీయ అవగాహన లేదు. ముస్లిమ్స్కి మనకన్నా తక్కువ చదువుకుంటారు కదా, మరి వాళ్ళకి ఎట్లా అవగాహన ఉండదంటే వాళ్ళకు ఉన్నది అవగాహన ఉండదని కాదు, వాళ్ళకి తెలియదని కాదు, వాళ్ళ ముల్లాలు చెప్పినట్టు వింటారు. మరి మనం ఎవరు చెప్తే వింటాం? మనం ఎవరు చెప్పినా వినాం కదా. మన ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు ఎవరికి వారే ఏమైనా తీరే. హస్బెండ్ ఒక పార్టీ, వైఫ్ ఒక పార్టీ, కొడుకు ఒక పార్టీ, బిడ్డ ఒక పార్టీ.
లేదా ఒక పాటే ఒకరు ఓటైపోయారు లేదా ఓడలేయారు. అమ్మ నాన్న గుడికి పోతే వీళ్ళు సినిమా పోతారు, కొడుకు సినిమా పోతాడు, లేకపోతే వాడు ఆడపిల్ల ఇక్కడ షాపింగ్ పోతుందో లేకపోతే ఇంకెవరితోనైనా ఎఫ్ఐఆర్ పడదో కూడా తెలియదు అన్నట్టు. అంత ఇర్రెస్పాన్సిబుల్ సిటిజన్స్ పేరెంట్స్ ఉన్నాక దేశం ఎట్లా కాపాడబడుతుంది? సో లెట్స్ లుక్ ఎట్ ద వరల్డ్. ప్రపంచం వ్యాప్తంగా ఏం జరుగుతున్నదో చూసుకుందాం. చూడండి, స్పెయిన్లో ఏం జరుగుతుంది, పోలాండ్లో ఎలా ఉంది పరిస్థితి, యూరోప్లో ఎలా ఉంది, బెల్జియంలో ఎలా ఉంది, బ్రసెల్స్లో ఎలా ఉంది, జర్మనీలో ఎలా ఉంది, స్విట్జర్లాండ్లో ఎలా ఉంది, స్వీడన్లో ఎలా ఉంది తెలుసుకోండి సార్. మీ లోకల్ పాలిటిక్సే అర్థం కాదు, లోకల్ పాలిటిక్స్ తెలియదు మీకు, చాలా మంది జనానికి. మీకు అంటే నేను ఎక్కువ మంది సూడో సెక్యులర్స్ గురించి మాట్లాడుతున్నానండి, నేషనలిస్టుల గురించి కాదు. సూడో సెక్యులర్స్కు తమ గలీలో ఏం జరుగుతుంది, తమ కాలనీ ఏం జరుగుతుంది, తమ ఎమ్మెల్యే ఏం చేస్తాడు, తమ ఎంపీ ఏం చేస్తాడు, తమ ఏ పార్టీ మంచిది ఏ పార్టీ మంచిది, శత్రువు తమ ఎవరిని నమ్మాలనేది అనేది తెలియదు. 75 ఏళ్ళ బట్టి తెలుసుకోలేదు. వీళ్ళకి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఏమి అర్థమవుతుంది? ఫస్ట్ మన 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 న్యూస్ పేపర్లను ఛానల్ నమ్మచ్చా? న్యూస్ పేపర్లను మన ఛానల్ నమ్మచ్చా? అన్ని దేశద్రోహ ఛానల్సే కదా, అన్ని దేశద్రోహ న్యూస్ పేపర్లే కదా. మీకు నిజాలు చెప్పేటోడు ఎవడు? మీకు ఏ న్యూస్ పేపర్ ఛానల్ వాడు చెప్తాడు, ఏ న్యూస్ పేపర్ వాడు మీకు నిజాలు చెప్తాడు? మీకు మీరు ఎప్పుడు కళ్ళు తెరుచుకుంటారు? మోడీ గవర్నమెంట్ని గెలిపించడం ఎంత ముఖ్యమో, తర్వాత కంపల్సరీ ఫ్యామిలీ ప్లానింగ్ని మ్యాండేటరీ చేయాలి. ఫ్యామిలీ ప్లానింగ్ బర్త్ కంట్రోల్ అనేది కంపల్సరీ చేయాలి. బర్త్ కంట్రోల్ కనుక మేము పాటించాము, మేము ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోమనంటే ఫోర్సిబుల్గా ఫ్యామిలీ ప్లానింగ్ చేపియాలి. లేకపోతే వాళ్ళ ఓటింగ్ రైట్స్ను తీసేయడమే కాదు, ఇమీడియట్గా ఈ కంట్రీ వాళ్ళకి ఆల్రెడీ పంచుకున్నారు కదా పాకిస్తాన్ బంగ్లాదేశ్ను, ఆ దేశాలకు వెళ్ళగొట్టాలి. అంత స్ట్రిక్ట్గా లా ఎన్ఫోర్స్మెంట్ జరగాలి. అంటే దాని జరగాలంటే 2/3 మెజార్టీ రావాలండి. అంటే 407 కంపల్సరీ మినిమం 407 లోకసభ సీట్లు రావాలి, ఎంపీ సీట్లు గెలవాలి బీజేపీ. ప్లస్ రాజ్యసభను కలుపుకుంటే 2/3 మెజార్టీ వచ్చేది ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. అంతేకాదు 5 కోట్ల మంది బంగ్లాదేశ్ వాళ్ళు, ప్లస్ రోహింగ్యా ముస్లిమ్స్, మయన్మార్ వాళ్ళు, ప్లస్ పాకిస్తానీస్, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మొత్తం కలుపుకొని 5.5 కోట్ల మంది దాదాపు ఇండియాలో ఉన్నారని అంచనా, లెక్కలు రఫ్ ఎస్టిమేషన్సే. నిజానికి ఇంకా ఇంకొంత ఎక్కువనే ఉండొచ్చు. ఈ 5 కోట్ల మందిని 5 to 5.5 crores జనాన్ని మొత్తం మెడలు పట్టుకొని షిప్లో లెక్కించి పోండి అని వాళ్ళు వెళ్ళగొట్టాలి. అర్థమైందా? పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్కు, మయన్మార్కు పంపించాలి. లేకపోతే బంగాళాఖాతం షిప్లో లెక్కించి బంగాళాఖాతం బేగలిసి పెడితే వాళ్ళకి నచ్చిన దేశానికి పోతారు, యూరోప్ పోతారు, ఐలాండ్స్లో పోతారు, ఇక్కడ పోయి బతకండి, మేము మిమ్మల్ని పోషించలేము. మన కరెంట్ వ్యాక్సిన్ 500 కోట్ల మంది వాళ్ళందరికీ కూడా ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది తెలుసా? ఎందుకంటే అది టైం కాదు. ఎవడు మన దేశపోడు, ఎవడు ఫారెన్ వాడని తెలుసుకొని వ్యాక్సిన్ ఇచ్చే టైం ఉండేనప్పుడు ఫస్ట్ స్టాటిస్టిక్స్ కరెక్ట్, రిజిస్టర్ కరెక్ట్ కదా. అందరి దగ్గర ఓటింగ్ కార్డు ఉన్నాయి, అందరి ఆధార్ కార్డు ఉన్నాయండి. ఫారెనర్స్ అందరి దగ్గర, అందరికీ కాంగ్రెస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్, స్టాలిన్ గవర్నమెంట్, తెలుగుదేశం బోర్డు, అందరూ అన్ని పార్టీలలో సూడో సెక్యులర్సే కదా. అందరూ కూడా స్వార్థ ఓట్ బ్యాంక్ పార్టీ కోసం అందరికీ ఓటింగ్ ఆధార్ కార్డు ఇచ్చిండ్రు, ఓటింగ్ రైట్స్ ఇచ్చిండ్రు, రేషన్ కార్డు ఇచ్చిండ్రు, జాబులలో కూడా సెటిల్మెంట్ చేసిండ్రు వాళ్ళని. ఇక్కడ అమ్మాయిలతో పెళ్లిళ్ళు చేపించారు. దీనివల్ల గుర్తించడం సాధ్యపడలేదు. సో ఇట్ ఈస్ ఆల్రెడీ లేట్. ఇప్పటికే మనం చాలా లేట్గా ఉన్నాము. ఇఫ్ యూ డోంట్ ఓపెన్ యువర్ ఐస్ నౌ, ఆఫ్టర్వర్డ్స్ ఐఎమ్ సారీ, దెర్ ఇస్ నో టైమ్ లెఫ్ట్ ఫర్ అస్. మనకి ఇంకా కాలం సరిపోదు.